ఈరోజు కురుపాం నియోజకవర్గం జిఎంఆవలస మండలం కుదుమ పంచాయతీలో ఏనుగుల గుంపును పరిశీలించారు జిల్లా కలెక్టర్, సిసిఎఫ్, డిఎఫ్ఓ, ఫారెస్ట్ రేంజర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంగాడ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు పల్లా రాంబాబు, డంగభద్ర సర్పంచ్ జోగి భుజంగిరావు, కుందర తిరువాడ సర్పంచ్ ముదిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ ఏనుగుల వలస మండలంలో అన్ని గ్రామాల రైతులు చాలా దారుణంగా నష్టపోతున్నారని కలెక్టర్కి, సిసిఎఫ్కి మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకి అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంగాడ రామకృష్ణ వివరించారు. మరియు రైతులు కూడా వారు ఏనుగుల గుంపులతో పడుతున్న బాధలను వివరించడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము ఏనుగులు ఉన్నాయని మా పరిసరాలు ఉన్నాయంటే పొలం వెళ్ళడానికి భయం వస్తుంది. అది విత్ సెకండ్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు 2 minutes లో అది వెళ్ళిపోయి మీరు జస్ట్ దిగారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఇలా వెళ్ళిపోయింది అనమాట. మేము ఇక్కడ పొలంలో పనిచేస్తున్నామండి, చేస్తుంటే అనమాట ఇక్కడ ఉన్నాయండి ఏనుగులు. మేమన్నమాట ఇక్కడ ట్రాక్టర్ పట్టుకొని వెళ్ళి దాన్ని వాడిస్తే ఫారెస్ట్ సహకరించారండి. ఫారెస్ట్ లో ఉంటూ అది ఆపి మమ్మల్ని ధాన్యాన్ని ఆ విధంగా మాత్రం డిపార్ట్మెంట్ తరఫున అవుతుంది సార్. వాళ్ళు వస్తే మాకు మానిటరింగ్ చేస్తారు, వెళ్ళిపోండి. కానీ ఎన్ని రోజులు అన్ని రోజులు పొలం పని మానుకుంటే ఎలా ఉంటుంది సార్? అదొకటి. నెక్స్ట్ వచ్చే పంటను 1 year పాటు దీనికోసం చెరుకు కానీ పాపం రీసెంట్ చెరుకు రైతు మొత్తానికి తొక్కు పెట్టేశారు సార్. ఈ రైతు అయితే మొత్తం మోటార్ పంపు మొత్తం అంటే ఒక ఆశ్రమకి 350, 400 వరకు ఖర్చు పెట్టేసి రాసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏనుగులు వచ్చే స్టార్టింగ్ డబ్బులు అయితే రావట్లేదు. మేము అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసరికి, రోడ్డు మీదకి వచ్చేసరికి జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు కుడితే వెళ్ళిపోతున్నాయండి. అలాంటప్పుడు వీటిలో బయట పంపించడానికి ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు వాళ్ళు కుడితే వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోయేటప్పుడు మరి పంపించవచ్చు కదండి.